శ్రీమాత్రి నమః. అందరికి నమస్కారం అండి. శ్రావణ మాసంలో శ్రావణ శుక్ల పంచమి రోజున నాగపంచమిగా జరుపుకుంటాము. అయితే ఈ 2026 సంవత్సరం ఆగస్టు 17వ తేదీ అనగా సోమవారం రోజున నాగపంచమి అండి. నాగపంచమి రోజున పూజ ఎలా చేయాలి, పుట్టలో పాలు ఎలా పోయాలి, ఇంకా ఏ సమయంలో పోయాలి, పుట్ట దగ్గరికి ఏ వస్తువులు తీసుకొని వెళ్ళాలి, ఇంకా ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియో తెలియజేస్తాండి. నాగపంచమి రోజున నాగదేవతలను, సుబ్రహ్మణ్య స్వామిని, శివుణ్ణి ఆరాధించడానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు నాగదేవతలను పూజ చేయడం వల్ల కాలసర్ప దోషాల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం అండి. మన పూర్వీకులు లేదా మనం కానీ తెలియక కానీ పాములను హాని కలిగించి ఉంటాం కదండి, లేదా చంపివేసి ఉన్నా అది దోషంగా మారుతుంది. దీన్నే కాలసర్ప దోషం అంటారండి. ఈ కాలసర్ప దోషం ఉంటే జీవితంలో ఎదుగుదల ఉండదు, వివాహం ఆలస్యం అవుతుందండి. ఇంకా ఒకవేళ వివాహం జరిగినా పిల్లలు పుట్టడంలో సమస్యలు ఎదుర్కొంటారు. జీవితం అస్తవ్యస్తంగా అయితే గందరగోళంగా అయితే ఉంటుందండి. కాబట్టి ఈ నాగుల పంచమి రోజు ఈ పరిహారాలను పాటిస్తూ పూజ చేయడం వల్ల వాటి నుండి ఉపశమనం అయితే లభిస్తుంది. మనం కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజు పూజ ఎలా చేసుకుంటామో అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి రోజున కూడా ఆ విధంగానే పూజ అయితే నిర్వహించాలండి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని అన్నిటిని శుభ్రం చేసుకొని తలంటు స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంకా ఈ పూజ అనేది మనం పూజా మందిరాలను చేసుకోవచ్చు, లేదా మన దేవాలయాలకు వెళ్ళి అక్కడ నాగపడగలు కానివ్వండి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఉంటే అక్కడైనా ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. ఈరోజు ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. అలాగే శివాలయాల్లో రావి చెట్టు కింద ఉండే జంట నాగులకు మంచినీళ్ళతో మనం ఫస్ట్ శుభ్రంగా కడిగి తర్వాత పాలతో అభిషేకం అనేది చేయాలి. ఇలా జంట నాగులకైనా పూజ చేసుకోవచ్చు, లేదా మీకు మీ దగ్గరలో ఉన్న ఏ దేవాలయంలో అయినా ఈ మధ్య జంట నాగులు ప్రతి దేవాలయం అయితే ఉంటాయండి, అక్కడైనా మనం పూజ అనేది నిర్వహించుకోవచ్చు. లేకపోతే మీ దగ్గరలో ఉన్న పుట్ట ఉంటుంది కదండి, ఆ పుట్ట దగ్గరికి వెళ్ళైనా మనం ఈ పాలు అనేది పోసి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ముందుగా జంట నాగులను శుభ్రంగా నీటితో కడిగి ఆ తర్వాత పొడి లేకుండా ఆవు పాలతో అభిషేకం అయితే చేయాలండి. ఆ తర్వాత పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత ఆవు నెయ్యితో దీపారాజన చేయాలండి. ఇంకా దీప నైవేద్యాలనేది సమర్పించాలి. ఇప్పుడు స్వామివారికి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలండి. ఈ విధంగా నాగపంచమి రోజున పూజ అనేది చేసుకోవాలి. ఇంకా ఈ రోజు అంతా సాత్విక ఆహారం అయితే తీసుకోవాలండి. కుదిరితే ఒక పూట భోజనం అయితే చేయాలి. ఇంకా రాత్రి చాప పైన అంటే కింద నేలపైన పడుకోవాలండి. ఇంకా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇంకా ఈ రోజున భూమి తవ్వడం కానివ్వండి, శవరం కానివ్వండి, కటింగ్ చేసుకోవడం కానివ్వండి, గోర్లు కత్తిరించడం కానివ్వండి, ఇలాంటి పనులు ఏవీ చేయకూడదండి. ఇంకా ఈరోజు ఈ నాగదేవతలకు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి, ఇంకా పుట్టలో పాలు పోయవలసిన శుభ సమయం వచ్చి, కుదిరితే మీరు 8:30 లోపు అయితే పూజ చేసుకోండి ఉదయం పూట. ఒకవేళ మీకు ఆ సమయం కుదరలేదనుకుంటే ఉదయం వేళల్లో 11 లోపు అయితే మనం ఈ పూజ అనేది నిర్వహించుకోవాలి. ఇంకా మీకు ఈరోజు నాగదేవతలకు విశేషంగా ఆరాధన పూజ చేసుకోండి. ఒకవేళ మీకు దగ్గరలో ఏ నాగదేవతలు ఆలయాలు లేవు అనుకుంటే మీరు ఇంట్లోనైనా పిండితో అయినా నాగప్రతిమ అనేది చేసుకొని, లేదా మనకి చిన్న చిన్న నాగప్రతిమలు అయితే దొరుకుతాయండి, అవైనా తెచ్చుకొని మనం ఇంట్లో అయితే అభిషేకాలు అయితే నిర్వహించుకోవచ్చు అనేది కూడా నిర్వహించుకోవచ్చండి. మీరు కుదిరితే అంటే మీకు దగ్గరలో ఏమైనా దేవాలయాలు ఉంటే వెళ్ళండి, లేకపోతే ఇంట్లో అయినా ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ పూజకి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటంటే ముందుగా మనకి పసుపు, కుంకుమ, నీళ్లు, ఎందుకంటే అభిషేకం ఫస్ట్ ఆ నాగపత్రికలు కడగడానికి నీళ్లు, ఇంకా పాలు, అభిషేకానికి అగరబత్తులు, కర్పూరం, ఆవు నెయ్యి, ఒత్తులు, ప్రమిదలు, కొబ్బరికాయ, పూలు, ప్రసాదంగా చల్మిడి కానివ్వండి, ఇంకా సజ్జలు, బెల్లము, వీటినైతే మనం ప్రసాదంగా అయితే సమర్పిస్తాము. ఇంకా మీరు పండ్లు కూడా, అరటి పళ్ళు అలాంటివి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు, తాంబూలం అయితే సమర్పించవచ్చండి. ఓకే అండి. ఇంకా ఈ నాగుల చవితికి సంబంధించి పూజకి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అందిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.